భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యము మరియు యోగము 22వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము. పరమాత్మ ఇంకా ఇలా చెబుతున్నారు. మానవుడు తాను కట్టుకున్న వస్త్రాలు మాసిపోయి, నలిగిపోయి, చిరిగిపోయినప్పుడు వాటిని వదిలేసి కొత్త వాటిని ఎలా అయితే ధరిస్తున్నాడో, పరమాత్మ కూడా తాను చేస్తున్న ఈ మాయ, అజ్ఞానము, కోరికలు అనే ప్రయాణంలో అనేక కర్మలతో కూడిన ఈ భౌతిక దేహాన్ని పాతకర్మల బలం తగ్గిపోయి దుర్బలమైపోయినప్పుడు దానిని సునాయాసంగా విడిచిపెట్టి కొత్త శరీరాన్ని ధరిస్తాడు. సగటు మానవుడు ఆధ్యాత్మిక జ్ఞాన లోపము వల్ల, ఆ జ్ఞానము అనుభవపూర్వకంగా లేనందువల్ల అనారోగ్యంతో కృశించిపోయిన దేహాన్ని వదిలిపెట్టడానికి ఎంతో కష్టంగా భావిస్తాడు. ఎందుచేతనంటే తనకు ఈ శరీరం మీద ఉన్న మోహము వల్ల, ఇంకా చనిపోయాక ఏమవుతుందో అన్న భయం వల్ల. కానీ మరణం అనేది ఆత్మను ఈ శరీర బంధాల నుండి, దుఃఖం నుండి విడుదల చేసే ఒక పారవస్యపు అనుభూతి. డెత్ ఈజ్ ఎన్ ఎక్స్టసీ. ఇదే గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము 22వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము.